మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయం ముస్తాబైంది. విద్యుత్ దీపాలంకరణలతో పాటు వివిధ పుష్పాలు, ఫలాలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. శిల్పకళా సౌందర్యం, రంగవల్లులతో శ్రీకాళహస్తి ఆలయాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. భక్తుల రద్దీ దృష్ట్యా అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. పిల్లలు, వృద్ధుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మంచినీటి సమస్య రాకుండా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. స్వామి సేవలో పాల్గొనే సామాన్య భక్తులు సంతృప్తి వ్యక్తం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక బ్రహ్మోత్సవాలు నిర్వహించే 13 రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కో వాహన సేవను నిర్వహించనున్నారు. మహాశివరాత్రి పర్వదినం రోజున వాహన సేవలను తిలకించి భక్తులు ముక్తి పొందాలని పూర్వీకులు చెప్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకాళహస్తి ఎలా ముస్తాబైంది? ప్రతిభ మరికొన్ని గంటల్లోనే స్వామివారికి అంటే కాళహస్తి వాయులింగేశ్వర క్షేత్రం అంటేనే ఎంతో ప్రసిద్ధి. ఈ నేపథ్యంలోనే ఇవాళ అర్ధరాత్రికి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేసుకోవడం జరిగింది. అర్ధరాత్రి నుంచి కూడా లింగోద్భవ దర్శనంతో మహాశివరాత్రి వేడుకలకు అక్కడ ఉన్నటువంటి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే లింగోద్భవ దర్శనం సమయంలో విఐపీల తాకిడి విపరీతంగా ఉంటుంది. అదేవిధంగా సామాన్య భక్తులు కూడా నేరుగా ఆలయం లోపలికి వెళ్లి గర్భాలయంలో ఉన్నటువంటి మహాశివుని దర్శనం కోసం, ఎందుకంటే ఎటువంటి అలంకరణ ఉండదు ఆ సమయంలో. లింగోద్భవ దర్శనం అంటేనే ఆయన మహాశివుడు కొలువు ఉన్నటువంటి శైవ క్షేత్రం ఇది. అందువల్లనే నేరుగా వెళ్లి స్వామివారి కృపకు పాత్రవ్వాలని భక్తులు తరలి వస్తారు. అందువల్లనే 1,00,000 నుంచి 1.5 లక్ష మంది భక్తులు కూడా ఈ శివరాత్రి రోజు అది లింగోద్భవ దర్శనానికి తరలి వస్తారు. అందువల్లనే అక్కడ ఉన్నటువంటి దేవస్థానం కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది, కాళహస్తి దేవస్థానం. మరోవైపు ఇప్పటికే తిరుపతి పోలీసులు కూడా గత 2-3 రోజుల నుంచి కూడా ఎస్పీ ఘటనా స్థలానికి అంటే ఆలయం వద్దకు కూడా వెళ్లి భారీ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే విపరీతమైన రద్దీ వస్తారు కాబట్టి ఎక్కడ కూడా తోపులాట్లు, తొక్కిసాట్లు లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదే స్థాయిలోనే భక్తులకు ఇబ్బందులు లేకుండా దేవస్థానం అంటే శ్రీకాళహస్తి దేవస్థాన అధికారులు కూడా ఈసారి కొంచెం వినూత్నంగా కొన్ని భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. భారీ క్యూ లైన్లు, భారీ ఏర్పాట్లతో పాటు సొంతంగా ఉన్నటువంటి సిబ్బందితో పాటు సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఎక్కువగా పెంచడం జరిగింది. ఎందుకంటే పార్కింగ్ విషయాల్లో లేదంటే దర్శనానికి వెళ్లే సమయంలో అక్కడ తోపులాట్లు ఈ రకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తం మీద స్థానిక ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి లేదంటే అక్కడ ఉన్నటువంటి దేవస్థానం సంబంధించినటువంటి చైర్మన్ వీళ్ళందరూ కూడా దగ్గరుండి ఈసారి చాలా పవిత్రంగా ఎన్నో ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం మీద మరి కాసేపట్లో మరికొన్ని గంటల్లోనే లింగోద్భవ దర్శనం ప్రారంభమవుతుంది. ఇవాళ అర్ధరాత్రి నుంచి కూడా, రేపు ఉదయం నుంచి కూడా స్వామివారి నిరంతరాయంగా సర్వదర్శనంతో పాటు మిగిలినటువంటి దర్శనాలన్నీ కూడా నిరంతరాయంగా రేపు అర్ధరాత్రి వరకు కొనసాగిస్తారు. మహాశివరాత్రికి సంబంధించి ఆల్రెడీ బ్రహ్మోత్సవాలు 13 రోజుల పాటు కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. వాటిని కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తుంది. ఉదయం, రాత్రి 2 పూటల స్వామివారి దర్శనం జరుగుతుందని మనం చెప్పొచ్చు. ప్రతిభ. రైట్ గోపీనాథ్, థాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.